तेलंगाना देखिए न्यूज़ में अब तो हम के खैर मकदम में बढ़ते हैं खबर के जाए। डीसीपी पद्मजा ने की प्रेस कॉन्फ्रेंस, बताया गया कि कॉर्डन सर्च में मल्लापुर इलाके जात नाचारम पीएस हदूद में किया गया। इस सिलसिले में 27 के करीब टू व्हीलर्स रिकॉर्ड तो बगैर प्रॉपर डॉक्यूमेंट की वजह से जब्त किए गए। गैर कानूनी तौर पर शराब की बोतलें भी जब्त की गई। 512 मकानात की तलाशी ली गई और क्रिमिनल्स पर भी कार्रवाई की गई। इस सिलसिले में बताया गया कि लोगों के आधार वोटर वगैरह भी चेक किए गए। तकरीबन 145 के करीब पुलिस का अमला, जिनमें एक डीसीपी, 2 एडिशनल डीसीपी, एक एसीपी, 2 सीआईस और 9 एसआईस ने हिस्सा लिया। अगर अभी तक आपने ये चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्क की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। ఒక హాఫ్ లీటర్ వరకు ఉన్నటువంటి బాటిల్స్, తర్వాత బేర్ బాటిల్స్, డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్నవి కూడా 49.5 లీటర్స్ సీజ్ చేశాము. అండ్ 106 బియర్ బాటిల్స్. ఆ విధంగానే సిగరెట్స్ ఏవైతే ఉన్నాయో బ్రాండెడ్, అంటే దానికి అయితే కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి నికోటిన్కి, అవన్నీ లేనివి కూడా సిగరెట్ ప్యాకెట్స్ కూడా ఈ కిరాణా షాప్స్లో తర్వాత ఇళ్లలో నుంచి సీజ్ చేయడం జరిగింది. అట్లనే గుట్కా అవి కూడా 2 బ్యాగుల నిండా కూడా గుట్కాలు దొరికాయి. ఆ విధంగానే డొమెస్టిక్ సిలిండర్స్ ఏవైతే పబ్లిక్ యూస్కి, మనకు ఇంటికి డొమెస్టిక్ యూస్ చేయాల్సినటువంటి సిలిండర్స్ వితౌట్ ప్రాపర్ డాక్యుమెంట్స్ ఒక 7 వేరే వాళ్ళ దగ్గర ఉండడం, అది కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా కానీ వీళ్ళు ఇలా పెట్టుకుంటే రేపొద్దున బ్లాక్లో కూడా అమ్ముతారు. సో దాని గురించి అని చెప్పి డాక్యుమెంట్స్ లేనందుకు ఈ 7 సిలిండర్స్. సో టోటల్ ఈరోజు దాదాపు ఒక 6 o'clock నుంచి 8 o'clock వరకు ఈ సెర్చ్ ఆపరేషన్ జరిగింది. దాంట్లో ఈ రిజల్ట్స్, ఈ అవుట్కమ్స్ అన్నీ కూడా ఇవన్నీ ఉన్నాయి. సో దీనికి ప్రాపర్ ప్లానింగ్ చేసి అడిషనల్ డీసీపీ గారు, తర్వాత ఏసీపీ అండ్ ఇన్స్పెక్టర్ వాళ్ళ టీం అందరూ కూడా ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడం వల్ల ఈ ఆపరేషన్ ఇంత సక్సెస్ఫుల్గా కండక్ట్ అయింది. సో దీంతో పాటు మాకు కమిషనరేట్ నుంచి లా అండ్ ఆర్డర్ పోలీసే కాకుండా ట్రాఫిక్ వాళ్ళందరూ కూడా ఈ వెహికల్స్ ఇవన్నీ కూడా చెక్ చేసి చలాన్స్, తర్వాత డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా చెక్ చేశారు. తర్వాత ఎస్ఓటీ టీం, టాస్క్ ఫోర్స్ టీం కూడా, సిపి గారి టీం కూడా మాకు అసిస్ట్ చేసింది. దానివల్లనే ఒక 2-3 ఎవరైతే గాంజాయి ఇంతమందిగా కేసెస్లో ఉన్నారో వాళ్ళని కూడా పిలిచి వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళ మీద కూడా మేము ఒక సర్వేలెన్స్ అనేది పెట్టడం జరుగుతుంది. ఆ విధంగానే సిసిఎస్ క్రైమ్ పార్టీస్ అవన్నీ కూడా మాకు అసోసియేట్ అయినాయి. సో అందరివి కూడా ఫింగర్ ప్రింట్స్ మేము తీసుకున్నాము. సో ఎవరైనా కూడా సస్పెక్ట్ ఎవరైనా ఉంటే దాంట్లో మాకు తెలుస్తుంది. సో ఆ టీం కూడా మాతోటి ఈరోజు ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో మాతో పార్టిసిపేట్ చేసింది. ఆ విధంగానే మాకు కమిషనరేట్ నుంచి ఆర్మ్డ్ ఫోర్సెస్ 3 ఆర్మ్డ్ ఫోర్సెస్ వచ్చారు విత్ ఆల్ రైట్ గేర్, ఇవంతా కూడా మా ప్రొటెక్షన్ గురించి, తర్వాత అదర్ యాక్టివిటీస్ గురించి. దాంతోపాటు ఒక 2 డాగ్ స్క్వాడ్స్ కూడా పార్టిసిపేట్ చేసింది. సో అవి ఇచ్చిన లీడ్ వల్లనే కొన్ని వాటికి మేము వెళ్ళి విజిట్ చేయడం కూడా జరిగింది. సో టోటల్గా కోఆర్డినేటెడ్గా అన్ని వింగ్స్ ఆఫ్ రాచకొండ పోలీస్ కలిసి ఈరోజు ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ మల్లాపూర్లో ఉన్నటువంటి జేఎన్ఎన్ఆర్ఏలో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. సో దీంతో మేము పబ్లిక్గా మాట్లాడితే కూడా వాళ్ళు వెరీ హ్యాపీ. ఈ విధంగా వచ్చి చెక్ చేయడం వల్ల వాళ్ళకి సేఫ్ అండ్ సెక్యూరిటీ కాన్సర్న్స్ ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. ఆ విధంగానే ఎవరైనా సస్పీషియస్ ఉన్నా కూడా ఇట్లాంటి ఎవరెవరో వచ్చి మా పక్కన ఉంటున్నారు, వాళ్ళ పోలీస్ వచ్చి చెక్ చేస్తే బాగుంటుందని కూడా చాలాసార్లు చెప్పడం జరుగుతుంది. కొందరు అయితే మాకు మెసేజెస్ కూడా చేస్తున్నారు, ఈ ఏరియాస్లో చేయండి ఇవన్నీ. అట్లా ఇన్ఫర్మేషన్స్ కూడా మాకు రావడం వల్ల ఈ ఏరియా చూసుకొని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆల్ ఆఫీసర్స్ ఎవరైతే కష్టపడి చేశారో సో వీళ్ళందరికీ కూడా మేము ఈ సీజర్స్ ఇవన్నీ చేసిన వాళ్ళకి కన్సల్ట్ ఆఫీసర్స్కి రివార్డ్స్ ఇవ్వడం కూడా చెప్తాం. ఇది అంటే ఎన్ని ఇయర్స్కి ఒకసారి పెడతారు? ఇయర్స్కి చేస్తారా, మంత్స్కి ఒకసారి చేస్తారు? మనకి కాటన్ సెర్చ్ ఆ విధంగా ఏం లేదండి, ఇప్పుడు అని ఏమీ లేదు. బట్ మేము అంటే లైక్ ఎవరి 15 days ఒకసారి చేయాలని చెప్పేసి మేము పెట్టుకోవడం జరుగుతుంది. అదర్ యాక్టివిటీస్తో పాటు ఇది కూడా. సో ఈ ప్రివెంటివ్ పోలీసింగ్లో మనము అవేర్నెస్ క్రియేట్ చేస్తాము, నాకాబందీ చేస్తాము, లేదంటే మైగ్రెంట్స్ చెకింగ్ చేస్తుంటాము, వెహికల్ చెకింగ్ చేస్తాము. ఆ విధంగానే క్యాసో అనేది ఇస్ అ బిగ్గర్ ప్రోగ్రామ్. ఎక్కడ అవసరం ఉంటే, ఇన్ని రోజులు అని ఏమి లేదు, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మేము చేయడానికి రెడీగానే ఉన్నాం.
దాంట్లో సగ్గుబి ఈ పక్క ఇట్లాంటి ఎన్ని షాప్స్ ఉన్నాయి ఇక్కడ? ఇట్లాంటి ఎన్ని షాప్స్ ఉన్నాయి ఈ ఏరియాలో? ఇది కూడా డబ్బానే కదా. సర్చెస్ ఏమో 3 ఉన్నాయి కదా, 3 ఇన్స్పెక్టర్స్ ఈచ్ 2 ఈచ్ 2 వస్తాయి.